కానీ ఇప్పుడు నేను మీ ముందుంచబోయే సమస్య ప్రపంచంలో ఏ మనిషి గమనించని సమస్య. మేధావులందరూ కలిసి మేధావందనం చేసినప్పుడు కూడా ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోయే సమస్య, దేవుడు మన ముందు ఉంచబోయే సమస్య, అసలు వాళ్ళ లెక్కలోనే ఆ సమస్య లేదు. ఇది ప్రపంచానికి పట్టుకున్న ఓ భయంకరమైన సమస్య. అలాంటి సమస్య ప్రపంచ మేధావులు కలిసి ఆలోచిస్తున్నా సరే ఈ సమస్య గురించి ఆలోచించారట. ఇక ఎన్నో సమస్యల గురించి ఆలోచిస్తారట. అవన్నీ సమస్య కంటే ఇప్పుడు దేవుడు మన ముందు ఇచ్చిన సమస్య చాలా ప్రధానమైంది మానవుడికి. కానీ ఆ సమస్య గురించి అసలు సమస్య ఏముందని ఆలోచించిన స్థితిలో ఈ మానవులు ఉన్నారట. ఏమిటి ఆ సమస్య అంటే, ఈ సమస్య లోకానికి తెలియదట. మన ప్రపంచంలో, మన భారతదేశంలో కూడా అనేకమైన మేధావులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ సమస్య గురించి ఆలోచించారటండి. ఇది జరుగుతున్నప్పుడు ఒకసారి ఏమైందంటే, ఈ సమస్యల గురించి ఆలోచించడానికి దేశాన్ని లేదా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేధోమథనం జరుగుతున్న ఈ మేధావుల్లో ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య అంటే, అంగారకుడు అనే గ్రహం ఉంది కదా, ఆ గ్రహం మీద కొన్ని ఫోటోలు తీస్తారండి. ఇప్పుడు కాదండి, 18వ శతాబ్దం ఆఖరిలో ఫొటోస్ తీస్తే ఆ ఫొటోస్ లో ఏమున్నాయంటే అంగారకుడు అనే గ్రహం మీద చిన్న గీతలు కనిపించాడు. వెంటనే ఆ గీతలు అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అదిగో అంగారకుడి మీద నీరు ప్రవహిస్తుంది అని ఒక ఆలోచనకు వచ్చేసేసి, అనగానే ఐరోపా ఖండం వాళ్ళందరూ ఏం చేశారంటే అంగారకుడు మాది అని చాలా గొడవలు పడ్డారు. మీకు ఐడియా ఉంటుండదు, ఇప్పుడు కాదు ఇది మీరు చూడొచ్చు. ఎంత గొడవలు పడ్డారంటే దేశం కొట్టుకునే స్థితికి వెళ్ళిపోయారు. అప్పుడు బాంబుల వీలాగా ఆగుంటారులేండి, 1800 ఆగరంటే, ఇప్పుడైతే అంతసేపు ఉండదు. సో తీరా ఏం జరిగింది అక్కడంటే, అంగారకుడి మీద నివాసయోగ్యమైంది అని, తీరుంటే నివాసయోగ్యమే కదా అని అనగానే, కానీ ఈ ప్రపంచానికి ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య లోకానికి తెలియదట. ఎవరికి తెలుసట? బైబిల్ పట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసట. అందుకనే యోగు గ్రంథంలో ఆయన అంటాడు, ఈకలుంది కానీ యోగు గ్రంథం 37:12 మీరు రాసుకోండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అన్నాడు ఆయన. అంటే నరులకి నివాసయోగ్యమైంది ఏంటి? భూమి మాత్రమే. బైబిల్ డిక్లేర్ చేస్తుందండి, దేవుడు డిక్లేర్ చేశాడండి. ఎప్పటికీ కూడా చంద్రమండలంలో ఇలసాలు కొనుక్కుంటారన్నారు కదండి, అవ్వదు. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు యోగ గ్రంథంలో, భూగోళం మాత్రమే నరులకు నివాసయోగ్యం అన్నాడంటే ఇంక ఏది ఎప్పుడు ఉండదు. డిక్లేర్డ్ అన్నమాట. దానికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసునండి. అసలు ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టారండి అప్పట్లో, ఇది తెలుసుకోవడానికి. సో అది మనకు అక్కర్లేదు. కానీ అంటే లోకానికి తెలియన ఈరోజు దేవుడు మనం ముందుంచిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనం ముందుంచిన సమస్య ఏంటండి, ఎంతో మంది మేధావులున్నా, ఎన్నో సమస్యలున్నా ప్రపంచానికి, ప్రపంచ మానవాళి కూడా మేధావులైన వారు ఆ సమస్య గురించి తెలియకపోవడం, ఆ సమస్య గురించి ప్రస్తావనే రాకపోవడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే ఈరోజు దేవుడు మన ముందుంచిన అంశం ఏంటంటే, లోక వెలుగని లోతైన సమస్య. అంటే వాళ్ళకే తెలియదంటే ఒక లోతైన సమస్య కదా అది. ఆ సమస్య ఉందని కూడా వాళ్ళు గుర్తించలేనంత పరిస్థితిలో ఆ సమస్య ఉంది. ఆ సమస్య ఎవరికి తెలుస్తుందంట? బైబిల్ పట్టుకున్న వారికి తెలుస్తుందంట. ఇంకోటి కూడా చెప్పేస్తాను, ఏమనుకోకపోతే, బైబిల్ పట్టుకున్నంత మాత్రం తెలియదండి. బైబిల్ మీద పట్టుంటేనే తెలుస్తుంది. ప్రియులారా, ఇంకో మాట పడవద్దు మనం, అందులో వెళ్ళిపోవడమే. దులుపు తీసుకొచ్చే వాళ్ళకి కుదరదు. ఆదివారం నాడు దులుపు తీసుకొస్తాం కదా, అది సమస్య తేలదు, ఏమనుకోవద్దు అండి. అంటే అందుకని బైబిల్ పట్టుకున్న వారికే ఈ సమస్య అర్థం కాదు, బైబిల్ మీద పట్టుకున్న వాళ్ళకి సమస్య అర్థం అవుతుంది. అలాంటి సమస్య ఈ రోజు మన ముందు వచ్చిన దేవుడి సమస్య అంశం ఏంటంటే, లోకమెరుగని లోతైన